స్వచ్ఛత హై సేవా కార్యక్రమానికి అర్థం తెలియచేసి ప్రజలను భాగస్వామ్యులను చేయాలని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. స్వచ్ఛత హై సేవా మాసోత్సవాలను మంగళవారం నాడు ఆయన కాకినాడ జిల్లా జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఈ కార్యక్రమం గురించి తెలియజేయాలని ఆయన అన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. మీ సెక్రటరీస్కి ఇవ్వండి. సెక్రటరీస్ వచ్చే సచివాలయ సిబ్బందికి ఇస్తారు. సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఏమన్నా 50 ఇళ్ళు 60 ఇళ్ళు పంచుకుంటే అయిపోతుంది. కానీ చదివించాలి. ఇచ్చేయడం వేదిలో మొక్క మీద పాలి చదివించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. స్వచ్ఛత హాయ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు స్వచ్ఛత హాయ్ సేవా కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మామిడి గోవిందరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సదాశివ నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన మధ్యాంజనేయ స్వామి వారికి తమలపాకులతో అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. మంగళవారం నాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సేవలకు గాను 1,18,100 రూపాయల ఆదాయం సమకూరుందని ఆయన తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వచ్ఛత హీ సేవా పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్చి వద్ద నుండి రాజగోపురం వరకు రహదారికి ఇరువైపులా శుభ్రపరచడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఈరోజు మంగళవారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావున రాష్ట్ర నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయం చేరుకుని స్వామివారి అష్టోత్తర పూజలు, ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం, పాల పొంగల్ తయారు చేసుకోవడం, అన్నప్రాసనం, నామకరణం ఏర్పాటు చేసుకుని స్వామివారిని వీక్షించి స్వామివారి అన్నదాన భవనంలో అన్నదానం సేకరించి సుప్రసాదం సేకరించి సంతృప్తిగా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ శ్రీ రామకృష్ణారాయణ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ దివాసోత్సవ కార్యక్రమం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆకుల కొండలరావు గారి కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు గారి ఆధ్వర్యంలో స్టాఫ్ సమక్షంలో అత్యంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 17/9/2024 నుండి 2/10/2024 గాంధీ జయంతి ఉత్సవాల వరకు కూడా ఈ స్వచ్ఛ భారత్ దివాసోత్సవ కార్యక్రమం అత్యంత వేడుకగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై రామ్. Please like, share, subscribe our channel.